హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరాలకు సంబంధించినటువంటి జంతు శాస్త్రం జువాలజీకి సంబంధించిన చాప్టర్ వైజ్, యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు, గవర్నమెంట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రానికి సంబంధించిన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరానికి సంబంధించిన వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించినటువంటి చాప్టర్ 9 అనువంశికత సూత్రాలు వైవిధ్యతకు సంబంధించినటువంటి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కు సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించిన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ 9 అనువంశికత సూత్రాలు వైవిధ్యతకు సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తున్నాం. క్రోమోజోమ్ అనువంశికత సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? వాల్టన్ సట్టన్, థియోడర్ బొవేరీ, గ్రెగర్ జోహన్ మెండల్. ఆప్షన్ డి ఏ కామా బి. క్రోమోజోమ్ అనువంశికత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. వాల్టర్ సట్టన్ మరియు థియోడర్ బొవేరీ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు. రెండవ ప్రశ్న చూస్తే ఒక జీవికి చెందిన జన్యు లక్షణాల స్వభావమును తెలిపే అంశాన్ని ఏమంటారు? జన్యు రూపం, దృశ్య రూపం, జీవరూపం, ఏదీ కాదు. ఒక జీవికి చెందిన జన్యు లక్షణాల స్వభావమును తెలిపే అంశాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జన్యు రూపం. మూడో ప్రశ్న చూస్తున్నాం. జీవిలోని లక్షణాల భౌతిక లేదా బాహ్య స్వరూపాన్ని ఇలా అంటారు? జన్యు రూపం, దృశ్య రూపం, జీవరూపం, ఏదీ కాదు. జీవిలోని లక్షణాల భౌతిక లేదా బాహ్య స్వరూపాన్ని ఇలా అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దృశ్య రూపం అంటారు. నాలుగో ప్రశ్న చూస్తే డిఎన్ఏలోని ఒక జత క్షారాల మార్పు వలన కలిగే ఉత్పరివర్తనాలను ఏమని అంటారు? జన్యు ఉత్పరివర్తనాల, బిందు ఉత్పరివర్తనాల, ఏదీ కాదు. డిఎన్ఏలోని ఒక జత క్షారాల మార్పుల వలన కలిగే ఉత్పరివర్తనాలను ఏమని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బిందు ఉత్పరివర్తనాలు అంటారు. ఐదో ప్రశ్న చూస్తే సికిల్ సెల్ అనీమియాను కింది వానిలో దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు? జన్యు ఉత్పరివర్తనాలు, బిందు ఉత్పరివర్తనాలు, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బిందు ఉత్పరివర్తనాలకు ఉదాహరణగా సికిల్ సెల్ అనీమియాను చెప్పవచ్చు. ఆరో ప్రశ్న చూస్తే సంకరణ ప్రయోగాల కోసం మెండల్ బఠానీ మొక్కలను ఎన్నుకొనుటకు కారణాలేమిటి? ఆప్షన్ ఏ ఇది స్పష్టమైన లక్షణాలను కలిగి ఉన్న ఏకవార్షిక మొక్క. దీనిని పెంచడం మరియు సంకరణ చేయడం సులభం. అలాగే దీనిలో పురుష స్త్రీ భాగాలు కలిగిన ద్విలింగ పుష్పాలుంటాయి. అదేవిధంగా దీనిలో బఠానీ మొక్కలో స్వయం ఫలదీకరణ జరపడం సులభం అవుతుంది. అదేవిధంగా దీనిలో జీవితకాలం చిన్నది మరియు సంతతులు ఎక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. పైవన్నీ కూడా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. ఏడవ ప్రశ్న చూస్తే ఒక లక్షణము సమయుగ్మజ మరియు విషమయుగ్మజ స్థితి రెండింటిలో దృశ్యరూపకంగా వ్యక్తమవుతే దీన్ని ఇలా అంటారు? బహిర్గతత్వం,
అంతర్గతత్వం, సమయుగ్మజం, విషమయుగ్మజం. ఏదైనా ఒక లక్షణం సమయుగ్మజ మరియు విషమయుగ్మజ స్థితి రెండింటిలో దృశ్య రూపంగా వ్యక్తమైతే దీన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బహిర్గతత్వం. 8వ ప్రశ్న చూస్తే ఒక లక్షణం విషమయుగ్మజ స్థితిలో దృశ్య రూపకంగా వ్యక్తం కానటువంటి లక్షణాన్ని ఏమంటారు? బహిర్గతత్వమా, అంతర్గతత్వమా, సమయుగ్మజమా, విషమయుగ్మజమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అంతర్గతత్వం. 9వ ప్రశ్న చూస్తే ఒక జీవిలో ఒక లక్షణానికి సంబంధించి ఒకే రకమైన యుగ్మ వికల్పాలు ఉండటం అనగా ఆ జన్యువుకు సంబంధించి ఒకే రకమైన సంయోగ బీజాల ఉత్పత్తి జరుగుతుంది. దీనిని ఏమంటారు? బహిర్గతత్వమా, అంతర్గతత్వమా, సమయుగ్మజమా, విషమయుగ్మజమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సమయుగ్మజం. 10వ ప్రశ్న చూస్తే ఒక జీవిలో ఒక లక్షణానికి సంబంధించి రెండు వేరువేరు యుగ్మ వికల్పాలు ఉండడం అనగా ఆ జన్యువుకు సంబంధించి రెండు రకాల సంయోగ బీజాల ఉత్పత్తి జరుగును. దీనిని ఏమంటారు? బహిర్గతత్వం, అంతర్గతత్వం, సమయుగ్మజం, విషమయుగ్మజం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, విషమయుగ్మజం. 11వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఒకే లక్షణంలో భేదము చూపు రెండు జనకుల మధ్య సంకరణని ఏమని అంటారు? ఏక సంకరణం, ద్విసంకరణం, సమయుగ్మజం, విషమయుగ్మజం? ఒకే లక్షణంలో భేదము చూపే రెండు జనకుల మధ్య జరిపే సంకరణాన్ని ఏమని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఏక సంకరణం అంటారు. 12వ ప్రశ్న చూస్తున్నాం. రెండు లక్షణాలలో భేదము కలిగి ఉన్న జనక మొక్కల మధ్య సంకరణము జరిగిన సంకరణాన్ని ఇలా అంటారు. ఏక సంకరణమా, ద్విసంకరణమా, సమయుగ్మజమా, విషమయుగ్మజమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ద్విసంకరణం అంటారు. 13వ ప్రశ్న చూస్తున్నాం. మొక్కల లక్షణాలను నియంత్రించే విలక్షణమైన ప్రమాణాలను ఏమని అంటారు? కారకాల, జన్యువుల, జతల? ఏది కాదు. మొక్కల యొక్క లక్షణాలను నియంత్రించే విలక్షణమైన ప్రమాణాలను ఏమని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కారకాలు అంటారు. 14వ ప్రశ్న చూస్తే ఒక లక్షణానికి సంబంధించిన జంట వ్యతిరేక కారకాలలో ఒక కారకం బహిర్గతంగా, ఒక కారకం అంతర్గతంగా ఉంటుంది. దీని ప్రకారంగా పొడవు, పొట్టి మొక్కల మధ్య సంకరం జరిపినప్పుడు మొదటి తరంలో వచ్చేవి F1 మొక్క విషమయుగ్మజ పొడవులోన, F2 మొక్క పొడవులోన, F తరము మొక్కలోన? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, F1 మొక్క విషమయుగ్మజ పొడవులో. 15వ ప్రశ్న వస్తే మొదటి తరంలో F1 మొక్క విషమయుగ్మజ పొడవుగా ఉంటుంది. దీనిలో ఆత్మ పరాగ సంపర్కం జరిగినప్పుడు F2 తరంలో 4 మొక్కలు ఏ నిష్పత్తిలో ఏర్పడతాయి? 2:1, 3:1, 4:1? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 3:1, 3:1. 16వ ప్రశ్న చూస్తే F1 సంతతికి చెందిన మొక్కను సమయుగ్మజ అంతర్గత లక్షణాలు కలిగిన మొక్కతో సంకరణము చేయడాన్ని ఏమంటారు? యుగ్మజ సంకరణం, పరీక్షా సంకరణం, సంకర సంకరణం? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పరీక్షా సంకరణం. 17వ ప్రశ్న చూస్తున్నాం. మెండల్ అనువంశికత సూత్రాలు దేనిపై ఆధారపడి ఉంటాయి? జన్యువుల సహలగ్నతపై, మొక్క అనువంశిక లక్షణాలపై, జన్యు లక్షణాలపై? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, జన్యువుల సహలగ్నతపై. 18వ ప్రశ్న చూస్తే అనేక తరాలు నిరంతరం ఆత్మపరాగ సంపర్కం జరుపుకోవడం వల్ల ఏర్పడిన సంకర మొక్కలు తల్లిదండ్రుల లక్షణాలను పోలి ఉంటాయి. దీనిని ఏమంటారు? నిజ ప్రజననం, సారూప్య లక్షణం, సంకర రూపం? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నిజ ప్రజననం. 19వ ప్రశ్న చూస్తున్నాం. ఏక సంకర పరీక్షా సంకరణ దృశ్యరూప నిష్పత్తి ఎంత? 2:1, 1:1, 1:2? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1:1. 20వ ప్రశ్న చూస్తున్నాం. ద్విసంకర పరీక్షా సంకరణ దృశ్యరూప నిష్పత్తి 2:1, 1:1, 1:1? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1:1, 1:1. 21వ ప్రశ్న చూస్తే విషమయుగ్మజాలు రెండు సమయుగ్మజాల లక్షణాలను చూపడాన్ని ఏమంటారు? దీనిలో యుగ్మ వికల్పాలు ఒకదానినొకటి బహిర్గతం కానీ అంతర్గతత్వం కానీ చూపవు. సహ బహిర్గతత్వమా, సహ అంతర్గతత్వమా, విషమయుగ్మజమా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సహ బహిర్గతత్వం.
22వ ప్రశ్న చూస్తే సహా బహిర్గతత్వానికి సంబంధించిన ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ ఏబిఓ రక్త గ్రూపు నిర్ధారించే వివిధ రకాల ఎర్ర రక్త కణాలు. ఆప్షన్ బి లెంటిల్ మొక్కలలో విత్తన కవచ లక్షణ పరిమాణం. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 23వ ప్రశ్న చూస్తే జన్యువు యొక్క ఒక యుగ్మ వికల్పం సంపూర్ణంగా వేరొక యుగ్మ వికల్పంపై బహిర్గతం కాకుండా ఉంటుంది. దీనిని ఏమంటారు? సంపూర్ణ బహిర్గతం, అసంపూర్ణ బహిర్గతత్వం, యుగ్మ వికల్ప బహిర్గతత్వం ఏది కాదు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అసంపూర్ణ బహిర్గతత్వం. 24వ ప్రశ్న చూస్తున్నాం. దేని వలన విషమయుగ్మజం యొక్క మొక్క దృశ్యరూపం బహిర్గత అంతర్గత సమయుగ్మజల జనకాలను పోలి ఉండక మధ్యస్థంగా ఉంటుంది? సంపూర్ణ బహిర్గతమా, అసంపూర్ణ బహిర్గతత్వమా, యుగ్మ వికల్ప బహిర్గతత్వమా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అసంపూర్ణ బహిర్గతత్వం. 25వ ప్రశ్న చూస్తే శుద్ధ సమయుగ్మజ ఎరుపు పుష్పాలు గల మొక్కను శుద్ధ సమయుగ్మజ తెలుపు పుష్పాలు గల మొక్కతో సంకరణం జరిపినప్పుడు ఎఫ్ అంతరంలో ఏ రంగు పుష్పాలు ఏర్పడతాయి? ఎరుపు పుష్పాల, తెలుపు పుష్పాల, పింకు రంగు పుష్పాల ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పింకు రంగు పుష్పాలు ఏర్పడతాయి. 26వ ప్రశ్న చూస్తే క్రోమోజోముల సంఖ్యలో కానీ నిర్మాణంలో కానీ వచ్చే మార్పులను ఏమంటారు? క్రోమోజోమల్ ఉత్పరివర్తనాలు, జన్యు ఉత్పరివర్తనాలు, బిందు ఉత్పరివర్తనాలు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రోమోజోమల్ ఉత్పరివర్తనాలు. 27వ ప్రశ్న చూస్తే ఏది జనకుల నుంచి తర్వాత సంతతికి లక్షణాలు సంక్రమించే ఒక ప్రక్రియ? జన్యువులు, అనువంశికత, వైవిధ్యత ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనువంశికత. 28వ ప్రశ్న చూస్తే ఏదో ఒక సంతతిలోని జీవులు మరియు జనకుల మధ్య గల భేదాలను తెలియజేసే స్థాయిని ఏమంటారు? ఒక సంతతిలోని జీవులు మరియు జనకుల మధ్య గల భేదాలను తెలియజేసే స్థాయిని ఏమంటారు? జన్యువుల, అనువంశికతన, వైవిధ్యతన ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వైవిధ్యత. 29వ ప్రశ్న చూస్తే జన్యుశాస్త్రం అనేది ఏ శాస్త్రంలోని ఒక శాఖ? ఇది అనువంశికత సూత్రాలు మరియు పద్ధతులను గురించి అధ్యయనం చేస్తుంది. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, జీవశాస్త్రం ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జీవశాస్త్రం. 30వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ఏది క్రోమోజోములు మరియు జన్యువులలో మార్పులను కలగజేస్తాయి? పరివర్తనాలు, ఉత్పరివర్తనాలు, జన్యువులు ఏది కాదు. కింది వానిలో ఏవి క్రోమోజోములు మరియు జన్యువులలో మార్పులను కలగజేస్తాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉత్పరివర్తనాలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించిన చాప్టర్ 9 అనువంశికత సూత్రాలు వైవిధ్యతకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.